హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు శివకుమారి కిచెన్. ఈరోజు వీడియోలో చక్కగా తోటకూర పులుసు కూర తయారు చేసుకుందామండి. ఈ తోటకూర పులుసు కూర చాలా చాలా బాగుంటుంది, అందరు ఇష్టపడతారు. ఇప్పుడు ఈ తోటకూర పులుసు కూర ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఇప్పుడు తోటకూర తీసుకున్నాను, శుభ్రంగా కడిగి మంచి పిచ్చి ఆకులన్నీ తీసివేసి మంచి ఆకులు తీసుకొని ఇప్పుడు కట్ చేయడానికి పెట్టుకున్నాను. చక్కగా ఇట్లా ఒక్కొక్క కాడ తీసుకొని చక్కగా కట్ చేసుకోవాలి, సన్న సన్నగా కట్ చేసుకుందాము. తోటకూరని 2-3 సార్లు చక్కగా ఎక్కువగా నీళ్లు పోసి కొంచెం కల్లు ఉప్పేసి కాసేపు ఉంచి అప్పుడు మనము తీసుకోవాలండి. లేకపోతే పురుగులు అవి ఉంటాయి, చీడ పురుగులు అవి ఉంటాయి. చక్కగా జాడించుకోవాలి నీళ్ళల్లో బాగా. ఈ తోటకూరలో ఇలా కంకులు ఉంటాయి, ఈ కంకులు కూడా తీసేయాలన్నమాట. చక్కగా ఇట్లా ముక్కలు కట్ చేసుకోవాలి, సన్న సన్నగా తరిగేసుకోవాలి. చూడండి, సన్నగా తరిగేసాను. చక్కగా కాడలు కూడా మనం చక్కగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాం కదా, దీనిలోకి ఉల్లిపాయలు కొంచెం ఎక్కువే కట్ చేసుకోవాలండి. ఉల్లిపాయలు 4-5 ఉల్లిపాయలు కట్ చేసి పెట్టాను. 2-3 పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టాను. కరివేపాకు తీసుకున్నానండి. చూడండి, కరివేపాకు కూడా చాలా ఎక్కువ తీసుకున్నాను. ఇప్పుడు పులుసు కూర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. చూడండి, బాండీ పెట్టాను. ఇప్పుడు 4-5 టీ స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను. చూడండి, పోపు గింజలు వేస్తున్నాను. ఎండుమిరపకాయలు వేసాను. చక్కగా కట్ చేసుకొని వేసుకోవాలి. అటు ఇటు తిప్పుకుంటూ కాస్త ఫ్రై చేసుకోవాలండి. వీటిని చిటపట్లాడుతున్నాయి కదా చక్కగా. ఇప్పుడు నేను కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా కొంచెం లావుగా కట్ చేసుకోవాలి. పులుసు కూర కదా, లావుగా కట్ చేసుకోవాలి. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు అన్నీ వేసేసాను. చూడండి, ఇవి కాస్త ఫ్రై అయ్యాయి కదా. ఇప్పుడు 1 స్పూను పసుపు వేసాను. ఈ పసుపు కూడా అంతా కలిసేలాగా చక్కగా ఇలా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పెరుగు తోటకూర వేస్తున్నాను. చూడండి, నేను తోటకూర అంటున్నాను, పెరుగు తోటకూర అని కూడా అంటున్నాను. దీన్ని 2 రకాలుగా అంటారు. పెరుగు తోటకూర అని అంటారు. చూడండి, తోటకూర తరిగి వేసేసుకున్నాం కదా చక్కగా. ఇప్పుడు అంతా కలిసేలాగా కలిసిపోయింది. ఇప్పుడు నేను ఒక 10 నిమిషాల ముందు చింతపండు నానబెట్టుకొని ఉంచుకున్నాను. చూడండి, ఈ మాత్రం చింతపండు సరిపోతుంది. ఈ మాత్రం ఇప్పుడు పులుసు పిండుకొని ఈ తోటకూరలో వేసేద్దాము పులుపు. చూడండి, అంత మగ్గిపోయింది కదా. కాస్త ఉల్లిపాయ వేసుకున్న తోటకూర ఎంత మగ్గిపోయింది కదా. ఇప్పుడు కాస్త నేను తీసుకున్న చింతపండు నానబెట్టుకొని ఉంచుకున్నాను కదా, ఇది పులుసు పిండాను. ఈ పులుసుని చిక్కగా చేసుకుని వేసుకోవాలి. మరి ఎక్కువ నీళ్లు పోయకూడదండి. తగు మాత్రం కొంచెం మనకి వాటర్ వచ్చేలాగా పోసుకోవాలి. కాస్తంత వాటర్ వేసుకుంటే సరిపోతుంది అన్నమాట చింతపండులో. చింతపండు పులుసు వేసుకున్నాం కదా. ఇప్పుడు కల్లుప్పు వేస్తున్నాను నేను. దీనికి మనకి కూరకి ఎంత అయితే సరిపోతుందో అంత ఉప్పు వేస్తున్నాను. ఇప్పుడు ఇది కరిగిపోతుంది కదా, మనకి కల్లు ఉప్పు వేసాను.
కళ్ళు ఉప్పు వేసుకున్న తర్వాత చక్కగా అటు ఇటు తిప్పుకుంటూ లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి దీన్ని. ఇప్పుడు లో ఫ్లేమ్లో కాసేపు మూత పెట్టుకొని కాసేపు ఉడికించుకోవాలి. చూడండి కూర ఎలా ఉందో చూద్దాం. మనం వేసుకున్న తోటకూర చక్కగా మగ్గిపోయింది, పులుసులో ఉడికిపోయింది అనమాట. చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ తోటకూర పులుసు. ఇప్పుడు 1 స్పూను ధనియాల పొడి వేస్తున్నాను. ఈ ధనియాలని వేయించి పొడి కొట్టాను. ఈ ధనియాల పొడి వేస్తే టేస్ట్ బాగుంటుంది. అంతా కలిపేసుకున్నాం కదా. మనం ఈ కూరకు సరిపోను మనం కారం వేసుకుందామండి. నేను 1 స్పూన్ కారం వేసాను. మనం ఎక్కువ తినేవాళ్ళైతే ఇంకా కొంచెం వేసుకోవచ్చు. ఇదంతా కలిసేలాగా చక్కగా కలిపేసుకోవాలి. తోటకూర పులుసు కూర రెడీ అయిపోయిందండి. అందరూ ఇష్టపడతారు. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ తోటకూర పులుసు కూర చక్కగా చపాతీలోకి తినొచ్చు, అన్నంలోకి తినొచ్చు. చూడండి తోటకూర పులుసు కూర రెడీ అయిపోయింది. పుల్ల పుల్లగా చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా చేసుకొని తిన్నారంటే మళ్ళీ మళ్ళీ కావాలనిపించేలాగా మనం తయారు చేసుకొని తిందామనిపించేలాగా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక మంచి రెసిపీతో కలుద్దామండి. థ్యాంక్ యూ.